గుంటూరులో కలుషిత నీటి కలకలం రేగింది. సంగడి గుంటలో కలుషిత నీరు తాగడం వల్ల 30 మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఒకరి ప్రాణాలు పోయాయి. దీంతో కుటుంబ సభ్యులు కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేయగా పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఇక గుంటూరులో జరిగినటువంటి కలుషిత నీటి కలకలంకి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా గుంటూరు నుంచి రిపోర్టర్ సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? నాగరాజు, మధ్యాహ్నం సమయంలో గుంటూరులో ఉన్నటువంటి సంగడిగుండ ప్రాంతం నుంచి పలువురు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవడం నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా జీజీహెచ్కి తీసుకోవడం రావడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా నగరంలో వస్తున్నటువంటి కలుషిత వాటర్ తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారనే విధంగా కూడా కొంతమంది బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా జీజీహెచ్కి చేరుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా ఈ అస్వస్థ వాటర్ తాగినటువంటి ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది. ఆమె పేరు పద్మ, 18 సంవత్సరాలుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించాలనే విధంగా కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అధికార పక్షానికి సంబంధించి గుంటూరు మేయర్, అదేవిధంగా ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నూరు ఫాతిమా కూడా జీజీహెచ్ చేరుకోవడం జరిగింది. వాళ్ళైతే ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు పోస్ట్ మార్టం నిర్వహిస్తామనే విధంగా చెప్తున్నారు. కాకపోతే మేయర్ అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా కలుషిత వాతావరణం అయినటువంటి వాటర్ అనేది సప్లై అవ్వట్లేదు. క్లియర్ గా ప్రతిరోజు కూడా టీడీఎస్ కానీ మిగిలినటువంటి వాటర్ కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు నిర్వహిస్తున్నాము, ఎక్కడ కలుషిత వాతావరణమైనటువంటి నీరు లేదు అనే విధంగా కూడా మేయర్ అయితే డిప్యూటీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక దీనికి సంబంధించినటువంటి అంశంలో నిజంగానే అధికారుల యొక్క నిర్లక్ష్యం కనుక కనిపిస్తే మాత్రం వారిపైన చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎవరైతే మహిళ మృతి చెందిందో ఆమెకు మాత్రం ఎక్స్గ్రేషియా ప్రకటించాలనే విధంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే జీజీహెచ్ కి 15 మంది అస్వస్థతకు గురై వచ్చినట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళంతా సీజనల్ వ్యాధుల ద్వారా వచ్చినటువంటి వల్ల కలుషిత వాతావరణానికి సంబంధించి వాటర్ తాగడం వల్ల వచ్చారా అనే దానిపైన కూడా అధికారులు అయితే ప్రస్తుతం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ సాయి శంకర్.